అలాగే హోల్లో ఉండండి. అసలు ఇటు ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. రీతి కానివ్వండి, ఈరోజు కేసీఆర్ గారి యొక్క మరి ఈ యొక్క సిట్ ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రశ్న యొక్క ఇన్వెస్టిగేషన్ సందర్భంగా బయటపడ్డదని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో పసలేదు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. కేవలము దుమ్మెత్తిపోయడానికి బురదేయడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ డ్రామాలంతా నడుస్తున్నాయి తప్ప వేరేది ఏం లేదు. ఇది మొదటిది కాదు. ఎన్ని ఎంక్వైరీ చేశారండి, ఎన్ని కేసులు బుక్ చేశారండి. ఈ యొక్క 2 సంవత్సరాలుగా మీరు ఏమైనా చేసిరంటే కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ వేసినాడు. ఈరోజు యొక్క ఫోన్ ట్యాపింగ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్లో దాంట్లో ఏసీబీ కేసు పెట్టి ఇలాంటి ఆధారాలు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నాడు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో అదొక కమిషన్ వేసి అక్కడ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ విషయంలో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. బతుకమ్మ చీరల విషయంలో ఎంక్వైరీ చేసినారు. గొర్రెల పంపిణీలో దాంట్లో ఎంక్వైరీ చేసినారు. ధరణి పోర్టల్లో దాని మీద బురద వెళ్ళే ప్రయత్నం చేసి దాన్ని ఎంక్వైరీ చేసినారు. ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళ పనంతా ఏంటంటే గత 10 సంవత్సరాలుగా చేసిన పనులన్నిటి మీద ఎంక్వైరీ చేయడమే తప్ప చేసింది ఏమి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీరు చేసే తప్పుడు విధానాలని తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వారిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసే వారికి రాష్ట్రంలో సక్రమంగా పాలన చేయకపోతే ప్రజాక్షేత్రంలో వారి చరమగీతం పాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ, కేసీఆర్ గారు ఒక నాయకుడు, కేవలం ఒక నాయకుడు కాదు, తన యొక్క శక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ఒక మహానేత. తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటేనే వారి ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. తప్పకుండా అందరూ కూడా వారికి సంఘీభావంగా వారి వెంబడే ఉన్నారని చెప్పి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ వారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. వీరు చేస్తున్న పనులన్నింటి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విచారణకి సంబంధించి కూడా వివేకానంద మాట్లాడారు. ఇప్పటికి మనం లైవ్ చూసాం. అసలు దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మనకి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, అసలు విచారణ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనుకోవచ్చా ఇంటి దగ్గర? ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లోనే 3 అధికారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సిట్ అధికారులకు సంబంధించిన వెహికల్ కూడా మరొకటి కేసీఆర్ నివాసం వద్ద చూడొచ్చు, బయటికి వస్తుంది. వీరి 3 అధికారులను తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి 2వ ఫ్లోర్లో రూమ్లో ఏర్పాట్లు చేశారు కాబట్టి అక్కడ కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు పోలీసులు అయితే పెద్ద ఎత్తున, అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఎవరు కూడా, అంటే ఈ ఇంట్లో వాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితి. ఇటువైపు ఎవరి వైపు కూడా రాకుండా పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసి చుట్టూ భారీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేసీఆర్ నివాసం చేరుకున్న తర్వాత కూడా చాలామంది ఇటువైపు వచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ ఇంటి వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేసినా వారందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తీసుకెళ్లి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది 2 సంవత్సరాలుగా, అంటే 2024 మార్చి 10వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసులో ఉన్నటువంటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలకు పారిపోవడం కారణంగానే ఈ కేసు విచారణ ఆలస్యం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విచారణ కూడా ఫైనల్కి వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే హరీష్ రావు, సంతోష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్కి సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన విచారణ తర్వాత పూర్తిగా సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సిట్టు దర్యాప్తు కూడా, అంటే ఈ సిట్టు కేసీఆర్ విచారణ తర్వాత ఉంటుందా లేదంటే ఐఓ అధికారులు మాత్రమే ఈ కేసుని విచారిస్తారనేది కూడా తెలియాల్సింది. వారం రోజుల్లోనే, అంటే కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టు డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆరోపిస్తున్నాయి, సీరియల్ లాగా ఈ కేసును సాగదీస్తున్నారు తప్ప కంక్లూజ్ లేదు. 2 సంవత్సరాల నుంచి ఏం విచారిస్తున్నారు, ఏం జరిగింది,
కేవలం పోలీసులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా చెప్తుంది. ఇటువైపు బీజేపీ కూడా చెప్తుంది, ఖచ్చితంగా మీకు కాకుంటే మాకు కేసు అప్పచెప్పండి, మేము ఆధారాలు ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పి స్వయంగా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్లు అయిపోయాయి, సాక్షుల స్టేట్మెంట్లు తీసుకున్నారు. అనేక మంది బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. వందల వేల ఫోన్ నెంబర్లని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. ఎవరిని విచారణ పిలిచినా వారికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా తీసుకొని వారికి సంబంధించిన విషయాలు ఈ కేసుకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అవన్నీ ముందుంచి విచారిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ని కూడా విచారణ చేయబోతున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలు, ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన కన్ఫెషన్ కాపీలో స్వయంగా కేసీఆర్ పేరు చెప్పడం జరిగింది. ఒక్కసారి కాదు, అనేక సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించారు. నేరుగా కేసీఆర్తో మాట్లాడేవాడిని, ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆపరేషన్లు అన్నీ కూడా చేసేవాడిని అని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు చెప్పారు. ఇటు హైదరాబాద్ సిపి ద్వారా కొన్ని డైరెక్షన్స్ వచ్చేవి, సంతోష్ రావు ద్వారా కూడా కొన్ని డైరెక్షన్స్ వచ్చేవి అని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్ని కూడా విచారించబోతున్నారు. ఫైనల్గానే కేసీఆర్ని విచారించేందుకు సిట్టు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ముందు వేసిన సిట్టు కాకుండా రెండోసారి జంబో సిట్ వేసి 9 మంది అధికారులని, ఐపీఎస్ అధికారులతో పాటు ఏసీపీ, అడిషనల్ డీసీపీ అధికారులను ఈ సిట్లో ఉంచి వారిని కేసుని పూర్తిగా విచారించి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్టే తెలుస్తుంది. సజ్జనార్ నేతృత్వంలో ఏ రోజుకు ఆ రోజు, అంటే సిట్టు విచారణ తర్వాత ఏం చెప్పారు, ఛార్జ్షీట్లో ఏం అంశాలు పొందుపరచాలి, వాటన్నిటికి సంబంధించి కూడా భేటీ అయ్యి తెలుసుకుంటున్నారు. ఆ రోజు తర్వాత అంటే ప్రతిరోజు కూడా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్లో సజ్జనార్ నేతృత్వంలో మొత్తం 9 మంది అధికారులు కూడా, అంటే విచారించే అధికారులు 4 అయితే దీని అంతా మానిటరింగ్ చేస్తున్న ఐపీఎస్ అధికారులు కూడా రీతురాజు ఉన్నారు, అదేవిధంగా సజ్జనారు, విజయ్ కుమార్, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన పురోగతి, ఇప్పుడు కేసీఆర్ని విచారించబోతున్నారు. విచారణ తర్వాత ఆయన స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ వేయబోతున్నారు. కాబట్టి కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, ఎందుకంటే ప్రభాకర్ రావు కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, ఆయనకు అరెస్ట్ చేయకుండా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఖచ్చితంగా ఎన్ని రోజులు ఈ కేసుని విచారిస్తారు, దీనికి ముగింపు లేదా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్చి వరకే ఈ కేసుని పూర్తిగా ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇక కోర్టులో ట్రయల్ జరిగే అవకాశం ఉంది. కోర్టులో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో, ఒకవేళ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంటే నేరుగా ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కోర్టు డైరెక్షన్ ద్వారా. ఖచ్చితంగా ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులను మాత్రమే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఈరోజు సుదీర్ఘంగా కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది. కేవలం కేసీఆర్ని ఒకరిని మాత్రమే రూమ్లో విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇటు హడావిడిని తప్ప వేరే ఇంకా ఇటువైపు ఎవరిని కూడా రాకుండా పోలీసులు అయితే భారీ భద్రతని కేసీఆర్ నివాసం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సురేష్, ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ని విచారణ చేసినప్పుడు కూడా కావాలనే మా మీద నిందలు వేస్తున్నారు, కావాలనే ఈ విధంగా ఇరికిస్తున్నారంటూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ సిట్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా సిట్నే మేము ఎదురు ప్రశ్నలు వేశామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్ విచారణకి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఇటు పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే పార్టీ ఒకటే చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారిస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కేసీఆర్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది? రాష్ట్రానికి 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, 60 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ తెలంగాణకు సంబంధించిన పూర్తిగా అంటే తెలంగాణ వచ్చే వరకు కూడా ఆయన పాత్ర ఎంతో కీలకం అని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు అభిప్రాయం పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలో భాగంగానే ఇలా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్నే ఫైనల్గా ఇక విచారిస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజుల పాటు కేసీఆర్ పేరు ఎక్కడా కూడా ఈ కేసులో అంటే ప్రస్తావన రాకున్నప్పటికీ ఓన్లీ కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఒక్కొక్కరికి సంబంధించి మొదట బాధితుల స్టేట్మెంటు, ఆ తర్వాత సాక్షుల స్టేట్మెంట్తో పాటు ఇప్పుడు రాజకీయ నాయకులు అయినటువంటి
ఉన్నటువంటి బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత ఇంకా ఫైనల్గా కేసీఆర్ని నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యరీత్యా, ఆయన వయసు రీత్యా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఎవరైనా సరే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి చట్టంలో ఉంది. కాబట్టి ఆ కేసీఆర్కి నివాసంలో విచారిస్తామని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. మొదటి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ నామినేషన్లు చివరి రోజు ఉంది కాబట్టి ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది, నేను విచారణకు రాలేనని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి సంబంధించి రెండో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం జరిగింది. విచారణలో భాగంగా కొద్దిసేపట్లోనే ఇక్కడికి సిట్టు అధికారులు రాబోతున్నారు. విజయ్ కుమార్తో పాటు ఇటు వెంకటగిరి ఐఓ, కేసు ఐఓ అయినటువంటి వెంకటగిరి, శ్రీధరు, అదేవిధంగా రవీందర్ రెడ్డి, కేఎస్ రావు, వీరు 5గురు కూడా కేసీఆర్ని విచారించేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. వీరు మొత్తం 5గురు బృందంలో విజయ్ కుమార్ ఈ కేసుని మొదటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు డిఐజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఈ కేసులో ఆయన వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పటి నుంచి కూడా కేసు ఎఫ్ఐఆర్ మార్చి 10, 2024లో కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులకు సంబంధించిన పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని ఆధారాల నుంచి కేసీఆర్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే అంటే 3 గంటలకు ఎగ్జాక్ట్గా కేసీఆర్ విచారణ ప్రారంభం కాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి మరికొద్ది సేపట్లో అయితే ఇటు కేసీఆర్ విచారణ ప్రారంభం కాబోతుంది. ఫోన్ టాపిక్ కి సంబంధించిన అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికైనా సమాధానం చెప్తారా? అండ్ అలాగే ఆ నందినగర్లోనే ఆయన ఇంట్లో మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది కాబట్టి అక్కడ పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి